హోలీ థర్స్‌డే దీనినే మాండీ థర్స్‌డే అని కూడా అంటారు. మాండీ అనే పదానికి ఆజ్ఞ అని అర్థం. ఇది యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడిన రోజు. ఈ రోజున ఆయన తన శిష్యులతో కలిసి ఆఖరి భోజనం చేశారు. దీనినే లాస్ట్ సప్పర్ అంటారు. ఇది పస్కా పండుగ సందర్భంలో జరిగింది. ఆ రోజున యేసు ప్రభు ఒక రొట్టెను తీసుకొని, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడి అని చెప్పారు. అలాగే ఆయన ఒక గిన్నెను తీసుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన అని చెప్పారు. యేసు ప్రభు ఆ రోజున మొదటిగా హోలీ కమ్యూనియన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దేవుని కుమారుడైన ఆయన తన శిష్యుల పాదాలను కడిగారు. ఇది ఆయన తగ్గింపు గొప్పతనాన్ని సూచిస్తుంది. అదే రోజు రాత్రి గెత్సెమనీ తోటలో ఆయన తీవ్ర వేదనతో ఆయన అనుభవించబోయే శిలువ శ్రమల గురించి ప్రార్థన చేశారు. ఆ సమయంలో ఆయన చెమట రక్తంగా మారింది. వైద్యపరంగా దీనిని హిమటోడ్రోసిస్ అంటారు. తీవ్రమైన మానసిక లేదా శారీరక ఒత్తిడి కారణంగా చర్మం క్రింద ఉండే చెమట గ్రంథుల చుట్టూ ఉన్న చిన్న రక్తనాళాలు పగిలిపోయినప్పుడు రక్తం చెమటగా మారుతుంది. ఇది చాలా అరుదైన పరిస్థితి.